హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఈజీ రెసిపీ చూపిస్తున్నానండి. పప్పుచారండి. అవి కుక్కర్లో చేస్తే చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ పప్పుచారు ఎలా చేయాలో కుక్కర్లో చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు యాడ్ చేసుకోండి. 1 కప్పు చక్కగా వాష్ చేసుకొని 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమోటాను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు చింతపండు నానబెట్టుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు పప్పు ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తి తీసుకొని చక్కగా మెత్తగా మెదుపుకోవాలండి ఈ విధంగా. తర్వాత ఇందులో చింతపండు జ్యూస్ని యాడ్ చేసేసుకోండి. దీనిలో సరిపడా వాటర్ను కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇందులో మునక్కాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, తర్వాత బెండకాయ ముక్కలు కూడా నేను యాడ్ చేశానండి. ఇది మీ ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు ఇలా చిన్న సైజువి ముక్కలుగా కట్ చేయకుండా ఈ విధంగా యాడ్ చేసుకుంటే బాగుంటాయి. తర్వాత సరిపడా ఉప్పు, కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత పసుపు కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఉప్పు చూసుకొని చక్కగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. నేను పప్పుచారులో కాంబినేషన్గా ఫిష్ ఫ్రై చేశానండి. ఈ ఫ్రై నేను ప్రాసెస్ మొత్తం నా ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడండి, చూసి తప్పకుండా ట్రై చేయండి. పప్పుచారులోకి చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై. ఈలోపు కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, చక్కగా ఉడికిపోయినాయి. ఉల్లిపాయలు అవన్నీ ముక్కలన్నీ చక్కగా కుక్ అయినాయి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి చిటపటమన్నాక ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అవనియండి. తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇదంతా చక్కగా ఫ్రై అవనియండి. తర్వాత ఇందులో కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయినాక పప్పుచారులో యాడ్ చేసేసుకోండి. అంతేనండి, వేడి వేడి పప్పుచారు రెడీ అయిపోయింది. ఇందులో ఫిష్ నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఓకేనా అండి? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.